శ్రీమాన్ మాధవాచార్యులు మూల మహాసంస్థాన్ ఉత్తరాది మఠాధీశులు శ్రీ 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 సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీర్వాదంతో ఉద్యోగ ప్రమోద్ కార్యక్రమంలో భాగంగా హక్థాన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం కాచిగూడలో నిర్వహించారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందిస్తూ ఉద్యోగాలు కల్పించేలా మార్గదర్శిగా ఈ ఉద్యోగ ప్రమోద ఉంటుందని శ్రీనాథ్ ఆచార్య తెలిపారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులచే ఆన్లైన్లో విద్యార్థులకు ఈ ఉద్యోగ ప్రమోద ద్వారా శిక్షణ అందిస్తున్నామని రాఘవేంద్ర ఆచార్య తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రాః స్థిరేంగే స్పృష్టవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి. श्री गुरुभ्यो नमः. 50 वर्षोत्तरकान् सत्य प्रमोद तीर्थार्यं नौमिन्योद्धारकं सत्यात्मानं निधिं भजे. श्री श्री सत्यात्म तीर्थ स्वामी महाराज की जय. Chillarigi, Chief Operating Officer of High Points Technology. He holds experience in Mr. Srinath Acharya to come in and without talking much, Captain, it's all yours. ನಮ್ಮೆಲ್ಲರ ಆತ್ಮೀಯರಾದ ಶ್ರೀಮಠದ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಅವರ ಪೂರ್ವಜರಿಂದ We would like to thank TV5 for coming all the way to here to cover this event. We will, the media coverage will surely help us. ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ ಯತ್ನೇ ಕೃತೆ ಯದಿನ ಸಿದ್ಧ್ಯತಿ ಪುತ್ರ ದೋಷಃ. ಸಾಮಾನ್ಯವಾಗಿ ಎಲ್ಲರೂ ಏನು ಹೇಳ್ತಾ ತಿಳಿದಿರ್ತಾರೆ ಅಂದ್ರೆ ಇದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ರು ನಿನಗೆ ಫಲ ಸಿಗಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇರ್ಲಿ ಬಿಡಪ್ಪ, ಏನ್ ಅದರಲ್ಲಿ ಏನ್ ದೋಷ ಇಲ್ಲ, ಪ್ರಯತ್ನ ಅಂತೂ ಮಾಡಿದೆಯಲ್ಲ ಅಂತ. ನಾನು ಅದರ ಅರ್ಥ ತಿಳಿದಿಲ್ಲ. ಯತ್ನೇ ಕೃತೆ ಯದಿನ ಸಿದ್ಧ್ಯತಿ ಪುತ್ರ ದೋಷಃ ಇತಿ ವಿಚಾರಣೀಯಃ. ನೀ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟರು ನಿನಗೆ ಫಲ ಸಿಗಲಿಲ್ಲ, ಏನು ದೋಷ ಇದೆ ಅಂತ ಮರು ವಿಚಾರ ಮಾಡು, ಮತ್ತೆ ಪ್ರಯತ್ನ ಮಾಡು. ನಿನ್ನ ವಿಚಾರದಿಂದ ನಿನ್ನ ದೋಷವನ್ನು ಕಂಡು ಹಿಡಿದು ಅದನ್ನ ಸಾಲ್ವ್ ಮಾಡಿಕೊಂಡು ನೀನು ಮತ್ತೆ ಪ್ರಯತ್ನ ಆರಂಭಿಸು, ಫಲ ನಿನಗೆ ಸಿಗೋದು ನಿಶ್ಚಿತ. ಹೀಗೆ ಸ್ವಾಮಿಗಳವರು ಉದ್ಯೋಗ ಪ್ರಮೋದ, ನಿಮಗೆಲ್ಲ ಉದ್ಯೋಗದಿಂದ ಪ್ರಮೋದ. ಇನ್ನೊಂದು ಉದ್ಯೋಗ ಪ್ರಮೋದ ಅಂದ್ರೆ ಪ್ರಮೋದರ ಅನುಗ್ರಹದಿಂದ ಎಲ್ಲರಿಗೂ ಉದ್ಯೋಗ. మా గురుగారికి ప్రణామం చేస్తూ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మా ఉద్యోగ ప్రమోద గురించి. ఏంటంటే ప్రతి ఏడాది మా స్వామివారు చాతుర్మాసానికంటూ కూర్చుంటారు. 53 రోజులు అంటే దాదాపు 3 నెలలు 4 నెలలు ఒక చోట కూర్చుంటారు. ఈసారి హైదరాబాద్ని ఎన్నుకున్నారు మా స్వామివారు ఇక్కడ కూర్చోటానికి. దాని పరంగా ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఉద్యోగ ప్రమోద అని ఒకటి నిర్వహించుకున్నాం. ఈ ఉద్యోగ ప్రమోదాలు ఏంటంటే మన దగ్గర చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు, చాలా కష్టపడుతున్నారు. ఈ కష్టపడే పిల్లలకి ఒక మార్గదర్శిగా ఈ ఉద్యోగ ప్రమోదాన్ని నిర్మించి, దీంట్లో ఏంటంటే మా దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటే ఉంటారు. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వేరే వేరే ఫీల్డ్లో నుంచి ఉన్నారు. మా దగ్గర ఫార్మా వాళ్ళు ఉన్నారు, బ్యాంకింగ్ వాళ్ళు ఉన్నారు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మళ్ళీ సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగు, ఎస్ఏపి అన్నిట్లో నిపుణులు ఉన్నారు మా దగ్గర. పిల్లల్ని ఏం చేస్తున్నామంటే ఆన్లైను తర్వాత ఆఫ్లైన్ 2 చోట్ల మేము పిలుస్తున్నాం పిల్లల్ని. ఇది ఒక చారిటీ. దీంట్లో మాకు ఏమాత్రం డబ్బులు సంపాదించాల్సిన పని లేదు, కానీ పెట్టుబడే పోతాం, విచ్ ఇస్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళకి మనం చూసుకుంటే జనవరి 4th నుంచి ఇప్పటిదాకా మేము చేసిన కృషికి దరిదాపు 17 పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించగలిగాం.
ఇంకా ఒక 4-5 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మా దగ్గర ఒక 200 మంది పిల్లలు రిజిస్టర్ అయ్యారు. ఇది హైదరాబాద్లోనే స్టార్ట్ చేశాము, ప్రారంభించాము. ఇది కాకుండా వేరే సిటీస్లో, వేరే డిస్ట్రిక్ట్స్లో, వేరే స్టేట్స్లో కూడాను స్టార్ట్ చేయమని మా స్వామివారు మాకు అనుగ్రహించారు. అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొన్ని బ్రాంచులు పెంచుకుంటూ పోతాము. ఇదంతా నా పేరు శ్రీనాథాచార్, మా రాఘవేంద్రాచార్య జయమంగళం ఈ సార్ ఆధ్వర్యంలో సార్ పండితులు ఆయన గారు మాట్లాడతారు. శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైన శ్రీ శ్రీ సత్యార్థ తీర్థ స్వాముల వారి ఒక పరమానుగ్రహంతో భాగ్యనగర భక్తులైన మనమందరము కలిసి ఈ ఉద్యోగ ప్రమాదాన్ని ప్రారంభించినాము. గత 3 నెలలుగా ఈ యొక్క ఉద్యోగ ప్రమోదం నుంచి సాఫ్ట్ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఈ విధంగా ప్రోగ్రాం నడుస్తుంది. దాని ఒక అంగముగా హ్యాకథాన్ ఒక ఇది కాంపిటీషన్ పెట్టినాము. ఆ ఒక కాంపిటీషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు నడుస్తుంది. చాలా గణ్య వ్యక్తులు అందరూ ఒక సమక్షంలో నడుస్తుంది. ఆ ఒక విజేతలకు ప్రైజ్ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ యొక్క ఉద్యోగ ప్రమోదం మన యాస్పిరెంట్స్కి వారిలో ఉన్న లోపాన్ని మేము తెలుసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ క్రాక్ చేసేటట్టుగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ యొక్క లాభాన్ని అందరూ పొందాలని నేను కోరుతున్నాను. శ్రీకృష్ణ.